హాయ్ ఎవ్రీవన్, నేను మీ నరేష్. బెంగళూరు హైవేలో ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రజెంట్ నేను శంషాబాద్ దగ్గర ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర అయితే ఉన్నానండి. సో చూస్తున్నారు కదా, శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 16 అండి ఇది. సో ఇక్కడ నుంచి మన వెంచర్ హార్డ్లీగా 30 మినిట్ డ్రైవ్లోనే ఉంటుంది. సో ఈ వెంచర్ని అయితే మనం చాలా అద్భుతంగా రెడీ చేస్తున్నాము. ఎందుకంటే షాద్నగర్ టౌన్లోనే ఎవరు చేయనటువంటి డెవలప్మెంట్స్ అయితే మన వెంచర్లో మనం ప్రైవేట్ చేస్తున్నాం. ఎమ్యూనిటీస్ పరంగా కానీ, డెవలప్మెంట్స్ పరంగా కానీ. సో హెచ్ఎండిఏ నామ్స్లో ఉన్న లేఅవుట్స్ను కూడా చేయనటువంటి డెవలప్మెంట్స్ మనమైతే డబల్ రెట్టింపుతో ఇస్తున్నామండి. ఈ డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ వెంచర్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఏ ఏరియాలో ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. నాతో అయితే మీరు ట్రావెల్ చేయండి. అప్ టు పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ప్రజెంట్ అయితే నేను ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి షాద్నగర్కి అయితే 30 మినిట్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చానండి. చూస్తున్నారు కదా, ఇది షాద్నగర్ టౌన్ అండి. సో షాద్నగర్ సెంటర్లో అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నామండి. సో రైట్ సైడ్లో అయితే మనకి బస్ స్టాప్ అండి. అలాగే మనకి షాద్నగర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నట్టయితే సిగ్నల్ నుంచి రైల్వే స్టేషన్ అండి. జస్ట్ 500 మీటర్లోనే షాద్నగర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అలాగే స్ట్రేట్ వెళ్తే మనకి కొత్తూరు టు హైదరాబాద్ రోడ్ అండి. సో అలాగే ఇటు నుంచి వెళ్ళామనుకోండి, రైట్ సైడ్లో మనకి వై జంక్షన్ బెంగళూరు హైవే NH44 కూడా మనకి టచ్ అవుతుందండి. సో ఈ టౌన్కి ఆనుకునే మనకి జస్ట్ 10 మినిట్ డ్రైవ్లో అయితే మన వెంచర్ని అయితే మనం రీచ్ చేయగలము. సో మన వెంచర్ దగ్గరికి వెళ్ళి మనం ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నామో అయితే మనం ఒకసారి వెళ్ళి చూసుకుందాం పదండి. ఇప్పుడైతే మనం ప్రజెంట్ షాద్నగర్ జంక్షన్ నుంచి చెప్పాను కదా, జస్ట్ 10 మినిట్ డ్రైవ్లో ఉంటుందండి. సో ఇక్కడ నుంచి అయితే మన వెంచర్ జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఆల్రెడీ నేను బెంగళూరు హైవేలో NH44 మీద ఉన్నానండి. ఇది వచ్చేసి టోటల్ మన ఇండియాలోనే చాలా బిగ్గెస్ట్ హైవే అండి. టోటల్ 3720 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అయితే ఈ నేషనల్ హైవే అనేది ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇది 4 లైన్స్లో ఉందండి. మనకు ప్రపోజల్స్ మొత్తం 12 లైన్స్ ప్రపోజల్ అండి. సో మన వెంచర్లో ఇన్వెస్ట్ చేసే ముందు మన వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. పోలేపల్లి సెజ్జి కానివ్వండి, రాజాపూర్ సెజ్జి కానివ్వండి, అలాగే మేకగూడ సెజ్జి, ఎలికట్ట సెజ్జి, చందనవల్లి సెజ్జి, సెజ్జుల పరంగా అయితే మన వెంచర్కి జస్ట్ 10 మినిట్ డెవలప్మెంట్ ఉంటాయండి. సో ఈ సెజ్జులో కూడా చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఈ కంపెనీస్లో చాలా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుందండి. సో ఇంకా ఇండస్ట్రియల్ ఏరియా కూడా మన వెంచర్కి జస్ట్ 10 మినిట్ డ్రైవ్లోనే ఉంటుంది. బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా. అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే గవర్నమెంట్ మనకు అనౌన్స్మెంట్ చేసిందో మన వెంచర్కి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. అలాగే ఈ ఓఆర్ఆర్ టు కనెక్టివిటీ చేస్తూ RRRకి అయ్యే ఈ 60 రేడియల్ రోడ్స్లో కూడా మనకి 9 గ్రీన్ఫీల్డ్ రోడ్స్ అనేవి మనకు వచ్చాయండి. సో ఈ 9 గ్రీన్ఫీల్డ్ రోడ్స్ కూడా మన వెంచర్కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్డు. అదే పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మనకు బూర్కల వరకు అయితే మనకు ఒక 300 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది రాబోతుందండి నెక్స్ట్ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే. సో ఇక్కడ నుంచి అయితే మన వెంచర్ జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మన వెంచర్లోకి వెళ్ళి కూడా ఇప్పుడు మన వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నాము, ఎలాంటి ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఒకసారి వెళ్ళి చూసుకుందాం పదండి. సో టోటల్లీ మనం వెంచర్ అయితే రీచ్ అయ్యామండి. సో టోటల్ మొత్తం ఓవరాల్ ఇది 50 ఎకరాస్ మెగా గ్రేటర్ ప్రాజెక్ట్ అండి. దీన్ని మనం 2 భాగాలు అయితే మనం చేయబోతున్నాం. ఫేజ్ 1, ఫేజ్ 2 అయితే చేయబోతున్నాం. ఫేజ్ 1లో మనం 30 ఎకరాస్ ని డెవలప్మెంట్ చేస్తున్నాం. సో ఇందులో అయితే మనకి టోటల్ 146 మనం స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ వెంచర్ కి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే మనం ఇవ్వబోతున్నాం. అలాగే 24/7 సెక్యూరిటీని కూడా ప్రైవేట్ చేస్తున్నాము. ఈ వెంచర్ లో అయితే మెయిన్ రోడ్ అయితే మనం 40 ఫీట్ రోడ్ అయితే మనం ప్రైవేట్ చేస్తున్నాం. అలాగే ఇంటర్నల్ అయితే 33 ఫీట్ రోడ్ కూడా మనం ప్రైవేట్ చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇదే మనం 40 ఫీట్ రోడ్ అని ఆల్రెడీ వర్క్స్ కూడా మనకు స్టార్ట్ అయిపోయాయి. సో ఈ వెంచర్ లో ఎమ్యూనిటీస్ అయితే మనం చాలా ఇవ్వబోతున్నామండి. క్లబ్ హౌస్ అండ్ బాక్స్ క్రికెట్ నెట్ అండ్ షటిల్ కోర్ట్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి మనం కూడా అక్కడ వెళ్ళి చూసుకుందాము. నాతో అయితే మీరు రండి. సో ఇదండి మిడిల్లో అయితే మనం పార్క్ చెప్పాను కదా, పార్క్ అయితే మనం ప్రైవేట్ జరిగింది. టోటల్ ఇది 2 ఎకరాస్ అయితే మనం డిజైన్ చేస్తున్నామండి. ఈ పార్క్ చుట్టూ కంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. చూస్తున్నారా, బ్రిక్స్ తో అయితే మనం కంప్లీట్ చేశామండి. ఈ కంపౌండ్ వాల్ కూడా మనం గ్రిల్స్ ని కూడా ప్రైవేట్ చేశాము. అలాగే ఈ పార్క్ గేట్ ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇంకా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మన సిట్అవుట్ ఏరియా కోసం అని చెప్పేసి ఒక ఆర్చ్ కూడా మనం రెడీ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడైతే మనం ఒక మిడిల్లో సిట్అవుట్ ఏరియా కోసం అయితే ఒక ఏరియాని అయితే మనం రెడీ చేయడం జరిగింది. అలాగే ఈ వెంచర్ లో ఇంకా 633 స్క్వేర్ యార్డ్స్ లో మనం క్లబ్ హౌస్ కూడా ప్రైవేట్ చేస్తున్నామండి. సో ఈ క్లబ్ హౌస్ లో మనం ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా మనం ప్రైవేట్ చేస్తున్నాము. అలాగే ఈ పార్క్ లో మనం టోటల్ గా మనం వాకింగ్ ట్రాక్ అని కూడా చూస్తున్నారు కదా, ఎంత గ్రాండ్ గా అయితే మనం డిజైన్ చేస్తున్నాము. సో సైడ్ లకు మాత్రం మనము గ్రీనరీగా మనం ప్రైవేట్ చేస్తూ మంచిగా వాకింగ్ ట్రాక్ అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం ప్రైవేట్ చేస్తున్నామండి. సో చూస్తున్నారు కదా, మనం ఇక్కడైతే మనకి ఒక కిట్టి పార్టీస్ కోసం అయితే మనం ఒక
స్టాచ్యూ ఆఫ్ ఇట్లా అయితే మనం రెడీ చేయడం జరిగింది. అలాగే ఈ వెంచర్ లో అయితే మనం చాలా చెప్పాను కదా, అద్భుతంగా అయితే మనం రెడీ చేస్తున్నామని చూస్తున్నారు కదా. మంచి అవెన్యూ ప్లాంటేషన్, అలాగే ట్రీస్ కానివ్వండి, ఆక్సిజన్ ట్రీస్ కానివ్వండి, అలాగే మంచి లొకేషన్ తో ఉన్న ఐడియల్స్ లాంటివి అయితే మనం ట్రీస్ అయితే రెడీ చేయడం జరిగింది. సో ఇంకా ఈ డిజైన్ అయితే మనం చాలా అద్భుతంగా రెడీ చేస్తున్నాము. సో అలాగే ఇదైతే మనం ఈ పార్క్ లో ఇంకొక సిట్అవుట్ ఏరియాని అయితే మనం ఇక్కడ రెడీ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇది చాలా గ్రాండ్ గా అద్భుతంగా అయితే దీన్ని రెడీ చేస్తున్నాము. సో ఇదండి మనకైతే బాస్కెట్ బాల్ నెట్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే మనం ప్రైవేట్ చేయడం జరిగింది. అలాగే పోల్స్ కానివ్వండి, బాక్స్ క్రికెట్ నెట్ కానివ్వండి, ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి కూడా చూసుకుందాం ఎంత గ్రాండ్ గా మనం దీన్ని రెడీ చేశామనేది. సో చూస్తున్నారు కదండి, చాలా అద్భుతంగా అయితే మనం బాస్కెట్ బాల్ ని కూడా మనం రెడీ చేస్తున్నాము. సో దీనికి సంబంధించిన పోల్స్ కానివ్వండి, నెట్ కానివ్వండి, చాలా అయితే మనం క్వాంటిటీ అయితే మనం మెయింటైన్ చేస్తున్నామండి. సో ఇదండి మనకి బాక్స్ క్రికెట్ నెట్. దీని అయితే మంచి గ్రీనరీగా మిడిల్ లో అయితే మనకి స్టార్టింగ్ లో మనకి పిచ్ కూడా రెడీ చేయడం జరిగింది ఆల్మోస్ట్. సో ఈ బాక్స్ క్రికెట్ నెట్ కూడా మనము మంచి క్వాంటిటీలో అయితే మనము పైప్ లైన్స్ కానివ్వండి, అలాగే నెట్ కానివ్వండి, దీన్ని అంతా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇదే అండి మనకి క్రికెట్ పిచ్ అండి ఇది. సో చూస్తున్నారు కదా, చాలా నీట్ గా అయితే దీన్ని మనం రెడీ చేశాము. సైడ్ లకి అయితే మనం గ్రీనరీతో మంచి గ్రాస్ అయితే మనం రెడీ చేయడం జరిగింది. సో ఇలాంటి వెంచరు, ఇలాంటి డిటిసిపి రేరా అప్రూవ్ ప్రాజెక్టులు ఈ షాద్నగర్ టౌన్ లో అయితే మీరు ఎక్కడైతే చూస్తున్నారండి, ఇంత మంచిగా గ్రీనరీగా ఇంత అవైలేషన్ తో మనం రెడీ చేయడం అయితే ఈ షాద్నగర్ టౌన్ లో ఇదే ఫస్ట్ వెంచర్ అండి. సో మీరు ఒకసారి వెళ్ళి చూసుకునొచ్చు వేరే వెంచర్లను కూడా ఇంతగానో డెవలప్మెంట్స్ ఎక్కడైనా ఉన్నాయనేది. సో మన వెంచర్ లో అయితే మనం చాలా గ్రాండ్ గా అనేది మనం రెడీ చేస్తున్నాము. చూశారు కదండి మనం పార్క్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశామనేది. సో ఈ వెంచర్ లో ఇంకా చాలా డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయండి. సో చూస్తున్నారా, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే ప్లాటింగ్ స్టోన్, ఎవ్రీ ప్లాట్ కి అయితే మనం ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం కానీ, అండ్ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మనం ఆల్రెడీ ప్రైవేట్ చేశామండి. సో ఇదైతే మనకి ఇంటర్నల్ అయితే నేను ప్రెజెంట్ అయితే 33 ఫీట్ రోడ్ లో అయితే ఉన్నానండి. ఆన్ గోయింగ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. మనకి క్వాంటిటీతోనైతే మనం డ్రైనేజ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నామండి. సో చూస్తున్నారు కదా డ్రైనేజెస్, వీటికి వాడే మెటీరియల్ కూడా మనం చాలా స్ట్రాంగ్ గా అయితే మనం ఇవ్వబోతున్నామండి. సో ఈ క్వాంటిటీ మెటీరియల్ అయితే మనము బ్రేక్ అవ్వకుండా ఆల్రెడీ చూస్తున్నారు బ్రేక్ అవ్వకుండా అయితే ఇంత స్టాండర్డ్ తోనే మనము డ్రైనేజెస్ కి అయితే మనం యూజ్ చేస్తున్నామండి మెటీరియల్ ని. సో మనం ఈ వెంచర్ లో నేమ్ బోర్డు ను కూడా మనం ప్రైవేట్ చేస్తున్నామండి. ప్లాట్ కి సంబంధించిన నేమ్ బోర్డు ను కూడా మనం ఇక్కడ ప్రైవేట్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇదే అండి మనకు నేమ్ బోర్డు అయితే చాలా క్వాంటిటీగా స్ట్రాంగ్ గా అయితే మనము ప్రైవేట్ చేస్తున్నామండి. సో ఈ వెంచర్ లో ఇంకా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. సో ఈ వెంచర్ కి మీరు విజిట్ చేసి ఈ వెంచర్ లో ఉన్న ప్లాట్ ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. నేను ఈ వెంచర్ మీకు సైట్ విజిట్ కూడా నేను ఏర్పాటు చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.